చేయబోతున్నావు? ఈరోజు నేను చేయబోతున్నాను రాజ్మా ఎగ్ నూడిల్స్. సో లేట్ చేయకుండా ఇవాళ రెసిపీని ట్రై చేసేద్దాం. రాజ్మా ఎగ్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. రాజ్మా ఎగ్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, నానబెట్టి ఉడికించిన రాజ్మా, ఉప్పు, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్స్, కోడిగుడ్డు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, నువ్వులు. రాజ్మా ఎగ్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ అనుష? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ పాన్ కావాలి. ఫస్ట్ 2 eggs తీసుకున్నాం. అందులో కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేయాలి. పెప్పర్ ఇంకా సాల్ట్ కొంచెం. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఓకే, చేసే బాగా. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే బీట్ చేసుకున్నామో ఎగ్ వేసేయాలి. ఓకే, ఆమ్లెట్ అవ్వాలి కదా. కొంచెం టైం పడుతుంది. 3 years అయిపోయింది కదా. 3 years అయిపోయింది. యాక్చువల్లీ కోవిడ్ అప్పుడు మీకు పని బాగుండేమో కదా. అప్పుడు అంటే ఇంట్లోనే ఉండేవాళ్ళం కాబట్టి పనే ఉండేది కాదు. సో ఆర్జే అప్పుడు బ్రేక్ అనమాట. అంతే. పాపం మీ కాలేజ్ అందరూ మిస్ అయ్యి ఉంటారు. నన్ను మిస్ అవ్వలేదు యాక్చువల్లీ. దండం పెట్టుకున్నారు, అమ్మయ్య దెయ్యం వెళ్ళిపోయింది. అస్సలు కాదు, నువ్వు దేవతవిరా, దెయ్యాని. వాళ్ళ దృష్టిలో నేను దెయ్యాన్నే. అంత సతాయిస్తావా మరి? సో నీ మోస్ట్ ఫేవరెట్ కాలర్ ఎవరు? వరంగల్ నుంచి శ్రీనాథ్ అనే కాల్ చేస్తాడు, ఆ అబ్బాయి అనమాట. సో నా కోసం చాలా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేశాడు తెలుసా. మరి ఇంత డై హార్ట్ ఫ్యాన్ రా. చాలా సెలబ్రేషన్స్ అంటే నాకు కేక్ పంపించాడు, రసగుల్లాలు, ఇంకా చెయ్యి ఏం కట్ చేసుకోకు ప్లీజ్ అని చెప్పాను. అంతా కాదు. వామో. ఓకే, సో ఈ కాలర్ డైలీ కాల్ చేస్తాడా? డైలీ. తిట్టినా కూడా పాపం పర్లేదు హనీ నువ్వే కదా అంటాడు. నన్ను హనీ అని పిలుస్తాడు. ప్రేమ లవ్ అలాంటిది. పాపం మాట్లాడచ్చు కదరా. ఏం మాట్లాడతాం, రోజు మాట్లాడిన ఏం మాట్లాడతాం. పాపం రోజు నీకు కాల్ చేస్తున్నాడు కదరా. రోజు అవే మాట్లాడతాం కదా. రోజు కాల్ కాదు, కొత్త కొత్త వాళ్ళకి మాట్లాడితే వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. బట్ రోజు చేసిన వాళ్ళు అదే పాత చింతకాయ పచ్చడి. నువ్వు తిన్నావా? నేను తిన్నాను. నువ్వు పడుకున్నావా? నేను పడుకున్నాను. ఇంకంతే అయిపోయింది. వాడు చింతకాయ పచ్చడి అయిపోయింది. మరి అంతే, బోర్. మనం మాట్లాడుకుందాం, ఈ లోపల దీన్ని ఫ్లిప్ చేద్దాం. ఓకే. యాక్చువల్లీ నేను తీసిన బాగా వచ్చేదేమో, నీకు వచ్చానుకొని చెప్పాను. అరే ఇట్స్ నాట్ మై మిస్టేక్. నువ్వు తీసుకొచ్చిన కోడిగుడ్డుది మిస్టేక్ అది. ఇంకా ఏ కోడి పెట్టింది అది? ఎవరు పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి జాగ్రత్త అని చెప్పాలి. నాకు తెలిసి నీ పేరు స్వీటీ కదా, అబ్బాయి పేరు కూడా ఎస్తోనే స్టార్ట్ అవుద్దేమో. ఇప్పుడు నువ్వు ఈ మధ్య జాతకాలు కూడా చెప్తున్నావు. ఈ మధ్య అది కూడా పెట్టద్దాం అనుకుంటున్నాను. ఆర్జేలో 12 నుంచి తర్వాత ఖాళీగా ఉంటుంది కదా, ఈ మధ్య జాతకాలు చెప్పుకోవచ్చు. పెట్టుకో. ఇంకేమేం గెస్ట్ చేసుకుంటావు చేసుకో. అందులోనే ఎక్కువ రాబడి వస్తుంది. అది అయితే కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటా. ఓకే, పర్లేదుగా ఇది ఇట్లా ఇంకొంచెం కుక్ అవ్వాలి. నేను ఇట్లా పాడు చేసినా పర్వాలేదు. ఓకే, మీరందరూ ఇలా నాలా కాకుండా పర్ఫెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఇది తీసి మనం కట్ చేసుకోవాలన్నమాట నూడిల్స్ లా. ఓకే, సో చాపింగ్ బోర్డ్లోకి తీసుకో. ఓకే. ఎస్. ఓకే, సో ఇది కట్ చేసుకోవాలంటే కొంచెం కూల్ అవ్వాలి. సో ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకో. ఓకే. ఎస్. మళ్ళీ సేమ్ ప్యాన్లోనే ఆయిల్ వేస్తాం. తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే. క్యారెట్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా. నెక్స్ట్ నానబెట్టి ఉడికించిన రాజ్మా. చిల్లీ. సో ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకో. ఎస్. ఎక్కువ తింటావా? బాగా తింటావా? కారం తినవా? ఎక్కువ తిన్ను. మరి ఏం తింటారా? నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పు. ఇది తెలుగు వంటకమే పూర్ణాలు అంటారు కదా, చాలా ఇష్టం అది. ఈ మధ్య నేను కూడా బాగా తింటున్నారా? అబ్జర్వ్ చేశాను. నేను ఇంతకుముందు స్వీట్స్ ఎక్కువ తినేదాన్ని కాదు, బట్
ఐ స్టార్టెడ్ లైకింగ్ పూర్ణాలు బాగా కదా, బాగుంటాయి. బాగుంటాయి. నీకు వచ్చా చేయడం? వచ్చు. అయితే నెక్స్ట్ టైం స్పెషల్ ఎపిసోడ్కి నేను పిలుస్తా, నాకు చేసి పెట్టాలి. ఓకే, నేను ఫోన్ లిఫ్ట్ చేయండి. నేను నువ్వు కాల్ చేస్తా, ఆర్జే ఆఫీస్కి కాల్ చేసి ప్లీజ్ అనుష సార్ రారా ప్లీజ్ అని. లేదు, చాలా బిజీ అని చెప్తాను. అంటే నువ్వు పూర్ణాలు చేసి పెడితే నేను తింటాను. నేనే చేసుకుని నా వంట నేనే వండుకొని నాకు నేనే కడుక్కోవాలా? నాకు తినిపించరా? నువ్వు నాకు తినిపించు ప్రేమగా. అంటే నాకు పూర్ణాలు చేయడం రావు, పానీపూరి చేసి పెట్టుకొని చేసి పెడతాం. అయితే వస్తా. ఓకే డీల్. ఒక జనరల్ ఎపిసోడ్కి నేను చేస్తా, స్పెషల్ ఎపిసోడ్కి నువ్వు చేస్తా. ఓకే. నువ్వులు వేసుకోవాలి. ఓకే, సో ఇది కుక్ అవుతుందా? అవుతుంది. ఈ లోపల నేను ఏమైనా హెల్ప్ చేయనా? అదే చెప్పాను కదా, నూడిల్స్ ఏ షేప్లో ఉంటాయో ఆ కావాలి. అంటే నూడిల్స్ నేను తినేటప్పుడు ఇలా 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 ఉంటాయి, ఇది మాత్రం స్ట్రైట్ కావాలి. టాస్క్ తెలుసు నాకు. సరే, మనం చేసుకున్న ఆమ్లెట్ని సన్నగా నూడిల్స్లా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఎగ్ని వేసేసుకుందాం. స్మెల్ బాగా వస్తుంది కదా. తొందర చేయరా ప్లీజ్. అంత ఆకలేస్తుందా? మా ఆకలి ఏమైనా మామూలు అనుకుంటున్నా? యాక్చువల్లీ నా చెయ్యిలో స్పెషాలిటీ అది అనమాట. ఎవరికైనా ఆకలి పెంచుతుంది, పెంచేస్తుంది. ఫైనల్గా అయితే నూడిల్స్ వేసేస్తున్నాం. ఎస్, ఇది అందరి ఫేవరెట్ కదా. నాకైతే బాగా. ఓకే, సో మిక్స్ అయిపోయింది కదా. మరి తర్వాత సాల్ట్ ఎంత తింటారో అంతే వేసుకోవాలి. ఎక్కువ అంటే ఒక డబ్బా తినచ్చు, కాకపోతే నెక్స్ట్ డే మనం ఉంటామో లేదు. అది పెప్పర్. ఎస్, నీలా ఘాటుగా ఉంటుంది. నువ్వు తక్కువ తింటావు, బట్ స్టిల్ కొంచెం ఎక్కువేవా. స్వీట్ అండ్ హాట్. టమాటా చిల్లీ, స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్. ఇది అయిపోయింది కాబట్టి నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎస్. ఓకే, సో సర్వ్ చేసుకుందామా? ఓకే, ఇదిగో ప్లేట్ తీసుకో. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఎంతో టేస్టీ అయిన రాజ్మా ఎగ్ నూడిల్స్ నీకోసం. థ్యాంక్ యూ. సో ఫైనలీ రాజ్మా ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. రాజ్మా ఎగ్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, నానబెట్టి ఉడికించిన రాజ్మా, ఉప్పు, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్స్, కోడిగుడ్డు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, నువ్వులు. రాజ్మా ఎగ్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అది వేడెక్కిన తర్వాత బీట్ చేసుకున్న కోడిగుడ్లో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి మిక్స్ చేసుకుని ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఈ కోడిగుడ్డు మిశ్రమంని ఆమ్లెట్లా వేసుకుని రెండు వైపులా కుక్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నానబెట్టి ఉడికించిన రాజ్మా, పచ్చిమిర్చి ముక్కలు, నువ్వులు వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత ఆమ్లెట్ ని నూడిల్స్ లా కట్ చేసుకుని ప్యాన్ లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉడికించిన నూడిల్స్, ఉప్పు, మిరియాల పొడి, టొమాటో కెచప్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి కలుపుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ రాజ్మా ఎగ్ నూడిల్స్ రెడీ.